సాయిరాం స్పందన సిస్టర్, మీరడిగిన ప్రశ్నకి స్వామి బోధనలు జీవితంపై నా దృక్పథాన్ని పూర్తిగా మార్చాయి. ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూడటం, మృదువుగా మాట్లాడటం మరియు నిస్వార్థంగా వ్యవహరించడం నేర్చుకున్నాను. గతంలో నేను భావిత్వపరంగా ప్రతిస్పందించేదాన్ని. కానీ ఇప్పుడు నేను ప్రేమ మరియు అవగాహనతో స్పందించడానికి ప్రయత్నిస్తున్నాను. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే స్వామి మార్గదర్శకత్వం శాంతి మరియు ఆనందం ఆశించడంలో కాదు, ఇవ్వడంలో ఉంది. అలా ఇవ్వడంలో ఉందని నాకు నేర్పింది సాయిరాం. సాయిరామ్. స్వామి భౌతిక రూపంలో నా ముందు నిలబడి ఉంటే నా జీవితం మీ సేవకు అంకితం. ఈ సేవ చేసుకునే శక్తిని నాకు ప్రసాదించగలరు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. చాలామంది ఈరోజు యూత్ మహిళలు బాలికలు కానివ్వండి, మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారికి కొద్దిగా భయము, ఆ తర్వాత సామాజిక స్పృహ అనేది లేకపోవడము, ఆ తర్వాత మరి దాంతోపాటు ఆత్మవిశ్వాసంలో కూడా వాళ్ళు లేకపోవడం వల్ల చాలా కార్యక్రమాలకు వాళ్ళు రాలేకపోతున్నారు. దాంతోపాటు వారికి కొన్ని అడ్డంకులు కూడా వస్తున్నాయి. అటువంటి వారి కోసం ఓవర్కమ్ చేయడం కోసము ఏం చేయాలి అంటే వాళ్ళందరూ కూడా ముందుగా భజనలో పాల్గొనాలి. భజనలో ఏ ఇంట్లో అయితే భజన అవుతుందో, ఎక్కడ ఏ గృహంలో అయితే భజన అవుతుందో ఆ చిన్న చిన్న కార్యక్రమాలలో ముందుగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆ తర్వాత సేవా కార్యక్రమాలలో, సమితిలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలలో వాళ్ళు చురుకుగా పాల్గొనాలి. దానివల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క భయం కానివ్వండి, మరి స్వామి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కానివ్వండి వారికి ఏర్పడుతూ ఉంటాయి. వారు అనేక రకాలైనటువంటి స్వామి సాహిత్యాన్ని చదవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి భయాన్ని వాళ్ళు దూరం చేసుకోవచ్చు. ఓం శ్రీ సాయిరామ్. నేను మొట్టమొదటిగా ప్రశాంత్ నిలయంలో సర్వీస్ ప్రారంభించింది 2015లో ఫస్ట్ సర్వీస్ నాకు సౌత్ క్యాంటీన్లో ఇచ్చారు సిస్టర్. దాంట్లో ఫస్ట్ ట్రావెలింగ్ ఫస్ట్ బండి, సెకండ్ బండి అని సిస్టర్ నాకు ఇచ్చింది ఫస్ట్ బండి. అప్పుడు క్యాంటీన్ ఇన్ఛార్జిగా పద్మాంతి ఉంటుండే. పద్మాంతి ఫస్ట్ మాకు పోయినప్పుడు అంటే స్వామి సేవ ఇట్లా చేసి ఇట్లా ఉంటుందమ్మా అని చెప్పింది. అందులో మొదటగా మాకు ఆంటీ చెప్పింది, మీరు అంటే ఒక అంశాలతని దగ్గరికి బంగారం మనం తీసుకెళ్ళినప్పుడు అది ఒక ముద్దలాగా ఉంటుంది. ఆ అంశాలనే దాన్ని కొట్టంగా దానికి ఎంతో వన్య అన్ని చేస్తా కానీ అది ఒక నగలాగా తయారవుతుంది. తను ఎంత కష్టపడితే ఆ నగని తయారు చేస్తారో మీరు కూడా ఈ సేవకు వచ్చినప్పుడు ఒక ముద్దలాగా ఉంటారు. ఈ సేవ నుంచి మీరు వెళ్ళేటప్పుడు మంచి నగలాగా తయారైపోవాలి. స్వామి సన్నిధిలో మీరు ఫస్ట్ సారి వచ్చినందుకు స్వామి వారి మిమ్మల్ని ఒక మంచి నగలాగా తయారు చేసి పంపాలి. అట్లా స్వామి దగ్గర మంచిగా సర్వీస్ చేసి స్వామి దగ్గర మంచి ఆశీర్వాదాలను తీసుకొని మంచిగా ఒక ఎంత చక్కనైన నగలాగా తయారు చేసారో మీరు కూడా అంత చక్కనైన నగలాగా తయారై వెళ్ళాలని ఆంటీ చెప్పింది సిస్టర్. ఆ అనుభవాన్ని మేము అది మదిలో పెట్టుకొని మేము 10 days సర్వీస్ చేసినాం కానీ అసలు 10 days లాగా అనిపించలేదు. మాకు ఒక 2 to 3 daysలో చేసినాం సర్వీస్ లాగానే అనిపించింది సిస్టర్. అసలు సర్వీస్ చేసేటప్పుడు కూడా ఎంత సంతోషంగా ఎంత ఉల్లాసంగా చేసినాం సిస్టర్. మాకు ఆ సేవ చేసేటప్పుడు కొంచెం కూడా అలసట రాలేదు. ఎందుకంటే మాకు స్వామి ఆశీర్వాదం ఉంది కాబట్టి. ఇప్పుడే కాదు ఇప్పటికైనా స్వామివారి ఆశీర్వాదాలు మా ఇంట వెంట చెంత ఉండాలని కోరుకుంటున్నాను సిస్టర్. నేను 2016లో సర్వీస్ చేసిన సిస్టర్. అదే ఇయర్ మా బాబుకు 3rd క్లాస్లో సీట్ వచ్చింది సిస్టర్, పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో. ఇప్పుడు బాబు 11th స్టాండర్డ్ అవుతున్నా సిస్టర్. ఓం శ్రీ సాయి. సలహాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాదు, నా అనుభవం ప్రకారం చెప్తున్నా. మనం ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ మాట్లాడి వాళ్ళకు మంచిగా చూసుకుంటే చాలు. వాళ్ళంతా మనం ఒక మంచి వ్యక్తిగా మన ఫ్రెండ్ లాగా వాళ్ళు చూసుకునేలాగా ఉండాలి. ఏమి పని చేసినా కూడా మనము వాళ్ళు ఏమనకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం ఒకటే కదా. వాళ్ళ ఆత్మలో ఉన్నది కూడా మనం భగవంతుడు, వాళ్ళ ఆత్మలో కూడా మనం స్వామి ఉన్నాడని చెప్తాడు. అందరి ఆత్మలో కనుక దాన్ని వాళ్ళు పొరపాటు చేసినా మనం చేసినా సర్దుకొని పోయేటట్టుగా ఉండాలి. వాళ్ళతో పని చేయించుకోవడం కూడా కొంత నైపుణ్యత కూడా ఉండాలన్నమాట. మనం ఎలా చెప్పాలి అనే దాన్ని బట్టి మనము ఇప్పుడు ఇది వచ్చే జనరేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటారు కనుక అది చెప్పినట్టుగా ఉండకూడదు. మన భావన మనం ఏం చెప్తాము, ఎలా చెప్తాము అనే ప్లాన్ చేసుకోవాలి. మన ప్లాన్ మన దగ్గర ఉంటుంది. మన ప్లాన్ మనం తర్వాత చెప్తాం. ఫస్ట్ వాళ్ళకి సలహాలు అడిగినట్టుగా మనం దారిలో తెచ్చుకున్న తర్వాత మనం వాళ్ళకు మనం చెప్పొచ్చు అనమాట. డైరెక్ట్ గా చెప్పేసామనుకో, ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే నేను చూడలేదు మెసేజ్ పెట్టారంటే నేను చేస్తాను అని చేయను అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్త
ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో పుట్టపర్తి సేవకు నేను తరచూ వెళ్తూ ఉంటాను. అందులో భాగంగా ఒకసారి స్వామివారు ఉన్నప్పుడే అక్కడ గ్రామ సేవలు ప్రారంభం అయినాయి. ఆ సమయం మరి మా మహిళా కోఆర్డినేటర్ అయిన వినోద గారు నన్ను గ్రామసేవ బ్యాచ్లో లీడర్గా నన్ను పంపించారు. అందులో 25 మంది మహిళలు ఉంటాము. 13 మందిని గ్రామసభకు వెళ్ళాలి, 13 మంది కాయగూరలు కొయ్యడం అట్లాంటి పని చేయాలి. అయితే మిగతా అందరినీ కూడా ప్రతిరోజు కొద్ది మరి 13 మందిగా సెలెక్ట్ చేసుకుంటూ ఆ విధంగా ఒక వారం రోజులు సేవా కార్యక్రమాలకు చక్కగా లభించింది. ఆ సేవలో ప్రతిరోజు అంటే ముందు రోజు అక్కడ మెడికల్ క్యాంపు ఉంటుంది. ఆ మెడికల్ క్యాంప్ తర్వాత మరుసటి రోజు నారాయణ సేవ ఉంటుంది. నారాయణ సేవలో వెళ్ళాలంటే 2 వ్యాన్లలో, ఒక వ్యాన్లోనేమో ఆహార పదార్థాలు, వండిన ఆహార పదార్థాలు, రెండవ వ్యాన్లో సేవాదాలు 13 మగవాళ్ళు మరి 13 ఆడవాళ్ళం. అందరం కలిసి 26 మంది మేము వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళి అక్కడ చక్కగా ఆ గ్రామస్తులందరినీ మంచిగా కూర్చోబెట్టి భోజనాలు చక్కగా అందరికి వడ్డించి కార్యక్రమం ముగించుకొని మళ్ళీ సాయంకాలం వరకు తిరిగి వచ్చేవాళ్ళు. అంటే 10 టైం వరకు వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత మా కోఆర్డినేటర్ ఆమె సేవాదాల బిల్డింగ్కి వచ్చి ఆంటీ అని నన్ను గట్టిగా పలకరించింది. అంటే ఏంటమ్మా అంటే, మీరు నిజంగా ఈరోజు చాలా అదృష్టవంతులు. స్వామికి ఈరోజు కార్యక్రమాల రిపోర్ట్ అంతా వెళ్ళింది. దాంట్లో గ్రామ సేవది లిస్టులో ఫస్ట్గా ఉంది. దాంట్లో మీ పేరు, మహిళల్లో మీ పేరు మొదట వ్రాయబడి ఉంది. అక్కడ స్వామి దగ్గరికి మీ పేరు వెళ్ళిపోయింది అంటే నిజంగా నేను ఎంతో సంబరపడ్డాను. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని నిజంగా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ నేను ఒక పనిముట్టుగా నన్ను స్వామి స్వీకరించినందుకు, ప్రేమతో స్వీకరించినందుకు నేను ఎంతో ధన్యురాలనయ్యాను. నిజంగా ఆయన దృష్టిలో ఉండడం అనేది మహావిశేషం. అటువంటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి నాకు ఈ అనుభవాన్ని నేను మర్చిపోలేను, మరవలేను. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి ప్రేమ కృపకు పాత్రలు కావాలి. ఎందుకంటే స్వామికి గ్రామసేవ అంటే చాలా ఇష్టం. గ్రామసేవే రామసేవ అంటూ ఎన్నో మార్లు స్వామి తన ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు వక్కాణించి మనకు అందరికీ తెలియజేశారు. దీన్ని మనమంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా గ్రామసేవలో కూడా ఇప్పుడు యువత అంతా పాల్గొంటున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞురాలనే ఉంటాను. జై సాయిరామ్. సాయిరామ్. ఇప్పుడు సిద్దిపేట జిల్లా, కానీ అప్పట్లో మరి ఉమ్మడి మెదక్ జిల్లా. మెదక్ జిల్లాకి మహిళా ఇన్ఛార్జిగా శ్రీమతి శాంతకుమారి గారు సుమారు 18 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు నేను డిస్టిక్ మహిళా యూత్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వారి ఆధ్వర్యంలో సుమారు 100 గ్రామ సేవలు మేము నిర్వహించాం, మహిళా గ్రామ సేవలు. అది కూడా శని ఆదివారాలు, అంటే ప్రతి గ్రామ సేవ 2 రోజులు ఏర్పాటు చేసుకునే వాళ్ళం. అప్పుడు నారాయణఖేడ్ సమితికి సంబంధించినటువంటి హంగిరిగా కే అనేటటువంటి విలేజ్లో ఒక గ్రామ సేవ నిర్వహించాము. అది ఎప్పుడు అంటే మా జీవితంలో కూడా మరపురానటువంటి విధంగా జరిగింది. అందులో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే గాడిదలకు వెటర్నరీ క్యాంప్. ఆ వెటర్నరీ డిఎం గారు ఏమన్నారు అంటే, ఇది ప్రపంచంలో కూడా ఎప్పుడు ఇట్లాంటిది జరగలేదు అని అన్నారు. ఆ ఫొటోస్ కూడా ఒకసారి మన ప్రశాంత్ నిలయంలో జరిగినటువంటి ఎగ్జిబిషన్కి మన అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అంజనేయ అంకుల్ అది అడిగి తీసుకున్నారు. మరి అయితే అదే గ్రామ సేవలో మేము చేసేటటువంటి రకరకాల కార్యక్రమాలలో పిల్లలతోటి రోల్ ప్లేస్ చేయించేవాళ్ళం. ఎందుకంటే ఎంతసేపు మనమే ప్రసంగం ఇవ్వడం అంత బాగుండదు అన్న ఉద్దేశంతో పిల్లలతో సాయంత్రం పూట పల్లకి సేవ తర్వాత రోల్ ప్లేస్ అంతా ఆ ఊరి పిల్లలకే నేర్పించేవాళ్ళం, వాళ్ళే అక్కడ ప్రదర్శించేవాళ్ళం. ఆ టైంలో ఆ రోజు సత్సంగం బాగా జరిగింది, పిల్లలంతా రోల్ ప్లేస్ బాగా చేశారు, మీ ఫీడ్బ్యాక్ కావాలి అని చెప్పేసి గ్రామస్తులను అడిగితే నిజంగా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, ఆ ఊళ్ళో ఉన్నటువంటి యూత్ బాయ్స్ కొంతమంది ముందరికి వచ్చి ఏం చేశారంటే, మీరు ఈరోజు ఇంత మంచి విషయాలు చెప్పారు, మీరు సాయిబాబా వాళ్ళు వచ్చి ఇవన్నీ చెప్పారు, ఇప్పటిదాకా మేము సిగరెట్లు బాగా తాగుతాము, ఇప్పటి నుండి మేము సిగరెట్ మానేస్తామని వాళ్ళ జేబులో ఉన్నటువంటి సిగరెట్ డబ్బా మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర వదిలిపెట్టి అందరి ముందు ప్రామిస్ చేసి వెళ్ళారు. అదేవిధంగా ఇంకొక గ్రూప్ వేశారు. వాళ్ళకి పేకాట ఆడడం అనేటటువంటిది ఒక వ్యసనంగా ఉండిందంట. నిజంగా ఆ పేకాటలో వాళ్ళు లక్షలు కూడా పోగొట్టుకున్నారంట. అయినా కూడా మానట్లేదంట. వాళ్ళు ఏమన్నారంటే, ఈరోజు మేము ఇన్ని మంచి విషయాలు విన్న తర్వాత ఇంకా మా జీవితంలో ఎప్పుడు పేకాట ఆడము అని వాళ్ళు కూడా వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఆ పేక ముక్కలు తీసుకొచ్చి స్వామి ముందర పెట్టి ప్రామిస్ చేసి వెళ్ళారు. అంటే ఇంతకన్నా మనకి ఏమి కావాలి ఒకసారి ఆలోచిస్తే, మరి మీ గ్రామ సేవ కానీ ఏ సేవా కార్యక్రమం అయినా కానీ చేయడం దేనికోసం? మనలో మనం పరివర్తన తెచ్చుకుంటూ ఎదుటి వారి లోపల పరివర్తన కోసమే ఈ కార్యక్రమాలన్నీ. ఒక సందర్భంలో స్వామి ఏం చెప్పారు, మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ లోపల పరివర్తన కోసం వాళ్ళ కాళ్ళైనా పట్టుకోండి అని అన్నారు. కానీ మనం చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నానికి స్వామి ఇంత పెద్ద మార్పు వాళ్ళ లోపల కలిగించారని చెప్పేసి నిజంగా అప్పుడు స్వామికి థ్యాంక్స్ చెప్పుకున్నాము. అందరికీ సాయిరామ్. నా పేరు సారిక పంటేవారు. నేను ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా గత 5 years నుంచి బాధ్యతను నిర్వహిస్తున్నాను.
చిన్న సేవతో పాటు ఇతర సేవలు కూడా పాల్గొంటున్నాను. ఫస్ట్ టైం పుట్టపర్తిలో వెళ్ళడం అంటే పర్తి యాత్ర రూపంలో ఫస్ట్ టైం పుట్టపర్తికి వెళ్ళాను. అప్పుడు స్వామి దర్శనం నాకు దొరికింది. దాంతోపాటు నాకు స్వామి గురించి ఎక్కువ తెలిసింది. అట్లా చేసి నేను సేవకి నేను పోవాలని నాకు మనసులో వచ్చిన తర్వాత నేను మా సార్కి చెప్పి మేము ఇద్దరం సేవకి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. నాకు బాధ్యత ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం సేవ భాగ్యం నాకు అంటే అందరికి తీసుకెళ్ళడం భాగ్యం నాకు స్వామి ఇచ్చారు. అప్పుడు నేను మా భజన్ సమితి నుంచి ఇంకా భజన్ మండలి నుంచి కొన్ని మెంబర్స్ని తీసుకెళ్ళి స్వామి వాళ్ళతో పాటు మా పిల్లల్ని కూడా సేవకి తీసుకెళ్ళాము. అప్పుడు చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. దాంట్లోనే మా ఊరు దగ్గర సాలెగూడ అని ఒక ఊరు ఉంది. అక్కడ స్వామి త్రాగనీళ్ళు ఒక ప్రాజెక్ట్ దాంట్లోనే మేము వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసి ఇచ్చినాం. అప్పుడు వాళ్ళు బాగా హ్యాపీ అయ్యి వాళ్ళు కూడా భజన్ మండలిలో సమితిలో అటాచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు కూడా స్టేట్ సేవలు మేము వస్తామని చెప్తే అట్లా మేము తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు కొంతమందికి కొన్ని అలవాటు ఉండే ఆడపిల్లలకు వాళ్ళు కూడా అక్కడ సిచ్యువేషన్ అక్కడ అంటే స్వామి దగ్గర ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండాలా అది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత కొన్ని అలవాటు కూడా వాళ్ళు మానేయడం జరిగింది. వాళ్ళు కూడా మన భజన్ మందిరంలో అటాచ్ అయిపోయారు. వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళతో పాటు మా సమితి మెంబర్స్ కూడా మాతో పాటు సేవకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా చాలా మారాయి. వాళ్ళతో పాటు మా పరిస్థితి కూడా స్వామివారు ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళారు. మా పిల్లలు కూడా సేవ చేసే భాగ్యం మా పిల్లలు కూడా దొరికింది. దాంతో పాటు వాళ్ళకు కూడా స్వామి స్కూల్లో ప్రవేశం దొరికింది. అది కూడా మా భాగ్యం అనుకుంటాను. తద్వారానే మాకు ఆదిలాబాద్లో మందిరం కూడా వచ్చింది. దాంతోపాటు మాకు ఆదిలాబాద్లో నిత్యాన్నదాన పథకం కూడా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 13 సంవత్సరాలు అయింది. దాంట్లో రోగులకు తో పాటు వచ్చిన సహాయకులకు మధ్యాహ్నం భోజనము అక్కడ ఇస్తారు. ఇప్పటి వరకు 20 లక్షలు రోగుల సహాయకు ఇప్పటి వరకు భోజనం తీసుకునే అవకాశం దొరికింది. బాబా వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి సాష్టాంగ నమస్కారం అందిస్తూ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారు చెప్పిన విధంగా ఏం చెప్పారు అని అంటే, స్వామి ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి, అంతేగాని దైవత్వాన్ని చూపించి నువ్వు ఈ దేవుడిని మొక్కుతే అన్నం వస్తుంది, చదువుకోవాలి అనుకునే వాడికి చదువుని పంచాలి, అంతేగాని ఈ దైవత్వాన్ని చూపించి నీకు చదువు వస్తుంది అని అంటే వాడు వినరు. అందుకోసం అనేసి స్వామి చెప్పినది ఏమిటి అంటే, వాళ్ళకి కావలసినది ఫస్ట్ వాళ్ళకి అందించాలి. అదేవిధంగా బాలికలను కానీ కొత్త వారిని కానీ స్వామి బాటలో నడిపించే విధంగా చేసే అప్పుడు మనము సృజనాత్మకంగా ఏం చేయాలి అని అంటే, వారికి కావలసిన విధంగా అంటే స్వామిని ఒక గురువుగా లేదా ఒక ఫ్రెండ్గా పరిచయం చేస్తూ స్వామి విలువల్ని తెలియచేసిన తరువాత వారికి కలిగే అనుభూతి వల్ల వారే స్వామి బాటలో నడిచే విధంగా తెలియచేయాలి. సాయిరాం. సాయిరామమ్మ, మనం చేసే పనులు, మనం చేసే మంచి పనుల ద్వారా ఇతరులు మనలను ఆదర్శంగా తీసుకుంటారు. సమాజ సేవలో మనలను చూసి వారు కూడా మన బాటలో నడుస్తారు.